మేనల్లుడు ఎలా ఉన్నావు? నా ప్రియమైన మేనల్లుడా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? మామయ్య, మిమ్మల్ని చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది. ఎండిపోయిన భూమిలో ఒక వర్షపు బొట్టు పడినట్టుంది. రోజు ఈ పాండవులకు వచ్చే ప్రశంసల్ని వింటూ ఉంటే చెవులెంతో నొప్పెడుతున్నాయి. శాంతంగా ఉండు అల్లుడు, శాంతం. మీ మేనమామ నీ నుంచి దూరంగా ఉన్నాడు, కానీ మనసుకు మాత్రం చాలా దగ్గరగానే ఉన్నాడు. నీకున్న సమస్యల్ని తీర్చివేయడానికి నీ మామయ్య వెంటనే వచ్చాడు కదా. నేను వేసే పథకాలు చూశారంటే ఎవరైనా చిత్తైపోవలసింది. నేను చేసే మాయాజాలానికి అందులో పడి కొట్టుకుపోక తప్పదు. మామయ్య, మీరేం చేద్దామనుకుంటున్నారు? నేను మీ అందరినీ రాత్రి సమయంలో నౌకా విహారయాత్ర కోసము ద్రోణాచార్యుల వద్ద అనుమతి తీసుకున్నాను. పడవి ప్రయాణంలో పాండవుల్ని పిలవాల్సిన అవసరం ఏంటి? మేనల్లుడా, ఈరోజు పౌర్ణమి రోజు 1000 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఈ రోజు రాత్రి చంద్రుడు, శుక్రుడు, శని ముగ్గురు ఒకే రేఖపైకి వస్తారు. ఈ పౌర్ణమి దినం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు రాత్రి వనంలో ఉన్న వృక్షములన్నీ మనుష్య రూపంలోకి వచ్చి మనుషుల్ని తమ ఆహారంగా చేసుకుంటాయి. అరే వా, ఇది అద్భుతం! ఆలోచనలని మించిన విషయం. మనం ఇంతకు ముందు ఇలాంటి విషయాన్ని వినలేదే. ఖచ్చితంగా ఈ విషయాన్ని పాండవులు కూడా విని ఉంటారు. ఈ నిజమే వాళ్ళ పాలిట శాపంగా మారుతుంది. సిద్ధంగా ఉండు మేనల్లుడు, ఈ యాత్ర వారి పాలిట మృత్యువుగా మారబోతోంది. పాండవులారా, యుధిష్ఠిరన్ అన్నయ్య, పడవి ప్రయాణానికి త్వరగా రండి. ఆగండల్లులు, మనము నౌకా విహారానికి వెళుతున్నామంటే మీ అందరిలో ప్రముఖుడైన వాడు నదిలోనే అలలు చేరుకుంటాయి. వాళ్ళే నాతో పాటు విహారం చేస్తారు. ఎందుకంటే నౌకలో ఒక్కసారి కేవలం 4 మాత్రమే యాత్రని కొనసాగించగలరు. మేము సిద్ధంగా ఉన్నాం మామయ్య. కింద పడిపో, కింద పడిపో. అన్నయ్య, దుర్యోధన! తను పైకి లేపు, లేపు. ఆగండి. దుర్యోధనుడు మావయ్య ఇంకా మిగతా వాళ్ళు మన వెనకాల రావట్లేదు. చంద్రుడు తన స్థానాన్ని ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అడవిలోని ఏ ప్రదేశంలో తన కిరణాలు ప్రసరిస్తాయో ఆ ప్రదేశంలో ఉన్న చెట్ల యొక్క వేర్లు పూర్తిగా పాండవులను కైవశం చేసుకుంటాయి. అందరూ ఒకరికొకరు చేతులు గట్టిగా పట్టుకోండి. చేతుల్ని వదలొద్దు. పౌర్ణమి గురించి నేను ఇంతకు ముందే పుస్తకంలో చాలా సార్లు చదివాను. రాత్రిపూట అడవిలో ఉండే కొన్ని వృక్షాలకి వేరే ప్రాణుల్ని తినే శక్తులు వస్తాయంట. అర్జునన్నయ్య, మీరు వెంటనే చంద్రుడి వెలుగుని భూమి మీద పడకుండా ఆపండి. ఒకవేళ ఈ వృక్షాల మీద చంద్రుడి వెలుగు పడకపోతే అప్పుడు ఇవి మామూలుగా మారిపోతాయి. పాండవుల పని పూర్తయినట్టే ఉంది. సహోదరులారా,
పిల్లలారా త్వరగా పరిగెట్టండి. మళ్ళీ చంద్రుడి వల్ల వాటికి శక్తి వస్తుంది. అన్నయ్య ఇక ఏమవుతుంది? ఈ పాండవులు ఎంత కష్టపడ్డా వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నారు. అన్నయ్య మనం ఇప్పుడు తిన్నగా వెళ్తే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంటుంది. మనం పక్కనున్న వేరే దారి నుంచి వెళితే పాండవుల కన్నా మనం ముందు చేరుకోవచ్చు. మేనల్లుడు, ఇక మనం పాండవుల్ని మర్చిపోయి హాయిగా నౌకా విహారాన్ని కొనసాగిద్దాము. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కున్న తరువాత వాళ్ళంతా మొదలైపోయి ఉంటుంది కదా. అంత త్వరగా వద్దు మావయ్య గారు. మొదటిసారి పాండవులు భయపడి పారిపోవడం చూసి నా మనసు బాగా తృప్తి కలుగుతోంది. ఇంకా ఒక చిన్న ఆట ఆడదాం మావయ్య గారు. మీ మనవర్ల కోసం మీరు ఇది కూడా చేయలేరా మావయ్య గారు? నీకు బాగా తెలుసు కదా మీ ఇద్దరిని నేను ఎంతగా ఇష్టపడతానో. అయితే సరే, మరొక ప్రశ్న. ఆ తర్వాత ఇంకేమీ ఉండదు. మామయ్య మీరు ఎంతో మంచి వాళ్ళు. పరుగు. ఎవరో ఇబ్బందులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. త్వరగా రండి. ఇది దుశాసన్ వస్త్రంలా ఉంది. వాడికి సహాయం చేయాలి. అన్నయ్య ఆగండి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇక్కడ మనకు కూడా పెద్ద సమస్య వస్తుంది. అరే, మేనల్లుడు ఏం చేస్తున్నావు? అది గనక తెగిపోయిందంటే పాండవుల ఆచూకీ ఏమాత్రం తెలియకుండా పోతుంది. తిరిగి వెళ్ళాక గురువు గారికి ఏమని సమాధానం చెప్పగలను? దాని గురించి కూడా కాస్త ఆలోచించు. నేను మీ పక్షానే ఉండి పాండవులకు సరైన గుణపాఠాన్ని నేర్పించాను కదా. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మావయ్య గారు మీరు దిగులు పడకండి. నేను హస్తినాపురానికి యువరాజుని. అది మాత్రం కాకుండా నేను మీ మనవడుని. అన్నయ్య దుర్యోధన దాన్ని కోసేయండి. చేస్తే పోయిందిగా. సోదరులారా, చెట్టు కట్టిన ముడి ఊడిపోయింది.
మీద గట్టిగా దాడి చేయి. మేనల్లుడు, చూసావా పాండవుల గొప్పతనం? వాళ్ళకున్నటువంటి మంచి సుగుణాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కీర్తిస్తారు కదా. నేను హస్తినాపురానికి బయలుదేరుతున్నాను. మీరిద్దరు గురుకులానికి వెళ్ళిపోండి. ఈ పాండవులకు బుద్ధి చెప్పడానికి మరొక దారి ఆలోచించక తప్పదు. ఇక్కడ చూడండి, ఈ తాడు అదే తెగిపోలేదు. దుర్యోధనుడే కావాలని దీన్ని తెంపేశాడు. ఒట్టు చూడండి. దుర్యోధనుడు వాడు చేసిన తప్పుకి తప్పకుండా అనుభవించాల్సిందే.